జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల్ పీపాడ్పల్లి గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండా ఎగురవేయడం జరిగింది. అనంతరం రాయకోడ్ మండల్ బీజేపీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి మోడీని గెలిపించాలని, మోడీ చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకు తెలియజేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఈ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్కి ఓటు వేసి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి ప్రధానమంత్రికి బహుమతిగా మనం ఇవ్వాలని కోరారు. అలాగే రామరాజ్యం కోసం ప్రతి ఒక్క కార్యకర్త తన వంతు సహాయంగా కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీపాడ్పల్లి గ్రామ బీజేపీ అధ్యక్షులు శివప్రసాద్, రాయకోడ్ మండల్ బీజేపీ ఉపాధ్యక్షులు రాజు, ముదిరాజ్, బూత్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ రాజు, బీజేవైఎం కార్యదర్శి మల్లేష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను నాకు ఈ ఏజ్లో ముందు నా స్టార్ట్ నుంచి పొలిటికల్ లైఫ్ పీపాడ్పల్లి అధ్యక్షుడిని. నాకు ఈ ఏజ్లో ఈ 10 వచ్చినందుకు చాలా సంతోషం. నేను ముందు రానున్న పీపాడ్పల్లికి చాలా మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి బీబీ పటేల్ గారికి పని చేయాలి, మనం బీబీ పటేల్ గారికి ఎంపీ చేయాలి, ప్రధానమంత్రికి గెలిపించుకునాలి. మన అందరికీ పీపాడ్పల్లికి కార్యకర్తలు ఎవ్వరికిట అందరు ముందుకు వచ్చినటువంటి కొంచెం మీకు ఎల్లప్పుడూ ఈ శివప్రసాద్ అనేటోడు చిన్నగా ఉన్నాడేమో అని చాలా గట్టితనంతో పని చేస్తొస్తాడు. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ సాధించిన రోజు పీపాడ్పల్లి గ్రామంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతవరకు మన గ్రామంలో ఎగరలేదు ఎవరివి, కాబట్టి ఇంత ఉల్లాసంతో జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీబీ పటేల్ గారికి ఓటు వేసి నరేంద్ర మోడీ గారికి మూడోసారిగా ప్రధానమంత్రి చేయాలని మన గ్రామ ప్రజలు కోరుకుంటారు. అట్లాగే మన కార్యకర్తలు ఇలాగ ఉత్సాహంగా పనిచేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగి బీజేపీకి ఓటు వేయాలని అడగాలి. అదే